వెల్కమ్ టు జ్ఞానప్రసన్న అంబాసిడర్ ఛానల్. ఇవాళ వీడియోలో 8, 12 స్థానాలు ఎటువంటి మార్పులను కదలికలను సూచిస్తుంది అనే అంశం. ఒక జాతకంలో సూక్ష్మమైన సూచనలను అనుసరించినప్పుడు మనం పెద్ద నష్టాలు, వైఫల్యాలు, కష్టాలు మరియు బాధల నుండి విముక్తి పొందవచ్చు. మన ఋషులు, జ్ఞానులు మనిషి శ్రేయస్సు కోసం కొన్ని నియమాలను, పద్ధతులను నిర్దేశించారు. వీటిని మనం ఫాలో కావడం వల్ల సేఫ్గా ఉండవచ్చు. ఒక జాతకంలో దుస్థానాలని పేర్కొనబడే 8, 12 స్థానాలు మనకు తెలియజేసే విషయాలు ఏమిటంటే, మీరు మార్పుని స్వీకరించినప్పుడు మీరు మంచి ప్రతిఫలాన్ని పొందుతారు అనే సూక్ష్మ విషయాన్ని గ్రహించేట్లు చేస్తారు. నేను మార్పును స్వీకరించను అని మొండిగా ఉన్నవారు సమస్యలలో చిక్కుకుంటారు. ఒక పెద్ద తుఫాను, భారీ వరదలో కూడా ఒక చిన్న గడ్డి మొక్కకు ఏమీ జరగదు. అయితే భారీ వృక్షాలు, భద్రంగా నిర్మించబడిన కంచెలు ఈ తుఫానుకు వేళ్లతో సహా కొట్టుకొని పోతాయి. కానీ చిన్న గడ్డి మొక్కలు ఎంత పెద్ద గాలికి కానీ, తుఫానుకు కానీ నేల కొరిగి తనని తాను కాపాడుకుంటుంది. అదేవిధంగా జ్యోతిష శాస్త్రంలో కూడా మీరు ఎటువంటి సందర్భాలలోనైనా మార్పును అంగీకరించడానికి సిద్ధంగా ఉంటే దుస్థానాల వల్ల ఏర్పడే ఎటువంటి నష్టమైనా మిమ్మల్ని ఏమీ చెయ్యదు. ఒక జాతకంలో లగ్నాధిపతి 6, 8, 12 స్థానాలలో, ముఖ్యంగా 8, 12 స్థానాలలో ఉన్నారంటే మీరు మార్పులను స్వీకరించడానికి ఎల్లప్పుడూ రెడీగా ఉండాలి. ఊరు మారడం, ఇల్లు మారడం, ఉద్యోగం మారడం, వృత్తి మారడం, స్థలం మారడం ఇలాంటివి మీ జీవితంలో జరుగుతూనే ఉంటాయి. మీరు ఆ మార్పులను స్వీకరించి వెళుతుంటే మీరు క్రమంగా అభివృద్ధిని మరియు జీవితంలో విజయాన్ని అనుభవిస్తారు. ఉదాహరణకు, మీరు తులా లగ్నం, మీ లగ్నాధిపతి శుక్రుడు వృషభంలో స్వంత రాశి అనే స్థితిలో ఉన్నారు. అప్పుడు మీరు స్వంత ఊరిలో ఉండడం అవాయిడ్ చేయాలి. పూర్తిగా కొత్త వాతావరణం, విదేశాలకు వెళ్ళి ఉద్యోగమో, వ్యాపారమో ఏదైనా ఒకటి కొత్త వాతావరణంలో చెయ్యడానికి రెడీగా ఉండాలి. ఇల్లు, వాహనం లాంటి వాటికి సంబంధించిన విషయాలు మార్చుతూ ఉండాలి. శాశ్వతమైనవి ఏవి ఉండవు అనే విషయాన్ని సూచించేది అష్టమ స్థానం. ఒక కర్కాటక లగ్నానికి గురు మహాదశ 16 సంవత్సరాలు జరగబోతుంది. గురువు అష్టమ స్థానంలోనో 12వ స్థానంలోనూ ఉండి దశ నడపబోతున్నారు అంటే మార్పు కోసం మీరు సిద్ధంగా ఉండండి. మార్పు అనేది మీకు పురోగతిని ఏర్పరుచుతుంది. నేను మారను అని మొండిగా ఉంటే వేర్లతో సహా పెకలించి పారేస్తుంది. అలవాట్లలో మార్పులు, ఉన్న ఊరు మారడం, స్టైల్ మార్చడం, వృత్తి మారడం, ఉద్యోగం మారడం, ఈ రకమైన మార్పులను స్వీకరించినప్పుడు 8, 12 స్థానాలకు కనెక్ట్ అయిన దశలు జీవితంలో అభివృద్ధిని కలిగిస్తాయి. ఒక జాతకంలో అష్టమ స్థానంలోనో 12వ స్థానంలోనో అధిక గ్రహాలు ఉన్నా, మీ లగ్నాధిపతి ఈ స్థానాలలో ఉన్నా, ఒక గ్రహం యొక్క దశ దీర్ఘకాలంగా ఈ 8, 12 స్థానాలలో ఉండి దశ నడిపినా మార్పును ఒప్పుకొని స్వీకరిస్తే జీవితంలో పురోగతి ఉంటుంది. ఇంకొక ఉదాహరణ, ఒక మీన లగ్న జాతకం, లగ్నాధిపతి గురువు 12వ స్థానమైన కుంభంలో ఉన్నారు. ఈ గురు భగవానుడే 10వ స్థానానికి కూడా అధిపతి, జీవనాధిపతి. కావున జీవనాధిపతి 12వ స్థానంలో ఉన్నారు కాబట్టి జీవనోపాధికి సంబంధించిన మార్పులను ఎదురు చూచే తీరాలి. ఇదే లగ్నానికి అష్టమ స్థానంలో ఉన్న అష్టమాధిపతి శుక్రునికి 12వ స్థానంలో ఉన్న గురు వీక్షణ కలిగి ఉండి శుక్రదశ యుక్త
వయస్సులో జరుగుతుంటే జాతకుడు పూర్తిగా కొత్త వాతావరణంలో అడుగుపెట్టడానికి, మార్పుని స్వీకరించడానికి మరియు జీవితంలో విజయాన్ని పొందగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. సో ఇందులో ఉన్న సూక్ష్మం ఏమిటి అంటే, మీకు ఒక దీర్ఘకాల దశ అష్టమ స్థానంలో ఉండి జరిగినా, 12వ స్థానంలో ఉండి జరిగినా, అంతేకాక మీ లగ్నాధిపతి అష్టమ స్థానంలోనో 12వ స్థానంలోనో ఉన్నారంటే మీరు మార్పులను ఎదుర్కొంటూ పరాయి దేశం, ఉద్యోగ మార్పులు, ఇల్లు మారడం, నగర మార్పులు వంటి మార్పులను స్వీకరిస్తే ఖచ్చితంగా దుస్థానాలనబడే 8, 12 స్థానాలు కూడా మంచి ఫలితాలను ఇవ్వడానికి రెడీగా ఉంటాయి. మీరు విజయం సాధించడానికి ఈ రూల్ ఫాలో కావాలి. ఒక జాతకంలో 8, 12 స్థానాలలో అధిక గ్రహాలు ఉన్నాయి అంటే మార్పులను స్వీకరించడానికి రెడీగా ఉండాలి. మార్పులను యాక్సెప్ట్ చేసినప్పుడు భారీ తుఫానులో, వరదలో తనను తాను రక్షించుకునే చిన్న గడ్డి మొక్కలా వాలిపోతే మీరు మీ జీవితంలో విజయాలను చూడగలరు. ఇక మేష లగ్నానికి కుజుడు వృశ్చికంలోనో మీనంలోనో ఉంటే ఈ విధిని ఫాలో కావాలి. వృషభ లగ్నానికి శుక్రుడు ధనుస్సులోనో మేషంలోనో ఉంటే ఈ విధి, మిథున లగ్నానికి బుధుడు మకరంలోనో వృషభంలో ఉంటే ఈ విధి, కర్కాటక లగ్నానికి చంద్రుడు కుంభంలోనో మిథునంలోనో ఉంటే ఈ విధి ఫాలో కావాలి. సింహ లగ్నానికి రవి మీనంలోనో కర్కాటకంలోనో ఉంటే ఈ విధిని, కన్యా లగ్నానికి బుధుడు మేషంలోనో సింహంలోనో ఉంటే ఈ విధిని, తులా లగ్నానికి శుక్రుడు వృషభంలోనో కన్యలోనో ఉంటే ఈ విధిని, వృశ్చిక లగ్నానికి కుజుడు మిథునం తులలో ఉంటే ఈ విధిని, ధనుస్సు లగ్నానికి గురువు కర్కాటకంలోనో వృశ్చికంలోనో ఉంటే ఈ విధిని, మకర లగ్నానికి శని సింహంలోనో ధనుస్సులోనో ఉన్నప్పుడు ఈ విధి ఏర్పడుతుంది. కుంభలగ్నానికి శని కన్యలోనో మకరంలోనో ఉన్నప్పుడు ఈ విధి, మీన లగ్నానికి గురువు తులలోనో కుంభంలోనో ఉన్నప్పుడు ఈ విధిని ఫాలో కావాలి. ముఖ్యంగా ధనుస్సు లగ్నానికి లగ్నాధిపతి గురువు అష్టమ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉంటారు కాబట్టి ధనుస్సు లగ్న జాతకులు అధికంగా విదేశాలకు వెళ్ళి స్థిరపడేవారుగా ఉంటారు. అదేవిధంగా మీన లగ్న జాతకులకు కూడా అష్టమాధిపతి శుక్రుడు లగ్నంలో ఉచ్చం అవుతారు కాబట్టి ధనుస్సు మీనం పూర్తిగా కొత్త వాతావరణంలో నివసించి జీవితంలో విజయాన్ని సాధిస్తారు. ఇదే ఇందులోని సూక్ష్మ రహస్యం. సడన్గా జీవితంలో ఆకస్మిక సంఘటనలను, మార్పులను సూచించే స్థానాలు 8, 12 స్థానాలు. మార్పులను ఎదుర్కొంటూనే ఉండాలి. అది ఉద్యోగ మార్పు కావచ్చు, వృత్తి వ్యాపారాలలో మార్పు కావచ్చు, ఆహారపు అలవాట్లలో మార్పులు కావచ్చు, ఇల్లు మారడం, వాహన మార్పు, ఊరు మారడం, ఇలా ఏదైనా ఒక మార్పును స్వీకరించినప్పుడు విజయం లభిస్తుందనే సూక్ష్మాన్ని గ్రహించాలని తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.